Beloved friends in Christ, క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, I greet you all in the matchless name of our Lord and Savior Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమానమైన నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. We praise God for the wonderful things that He is doing among you all. ఇదిగో మీ అందరికీ గొప్ప సమాధానాలు ప్రభువు అనుగ్రహిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. As we are nearing the end of 2024, మనము 2024 సంవత్సరం ముగింపులోనికి మనం we వస్తున్నాము. hear so many people preaching about giving thanks and telling us to be grateful for what the Lord has done for us. ఇదిగో ప్రభు మనకేం చేస్తున్నాడో వాటి కొరకు మనం కృతజ్ఞులై ఉండాలని, ప్రభుకు వందనాలు తెలియచేయాలని, కృతజ్ఞతలు తెలియచేయాలని ఎన్నో వర్తమానాలు అనేక మంది అందిస్తున్నారు. అవి మీరు వింటూ వస్తున్నారు. But many times కానీ అనేక మార్లు we are so depressed and frustrated in life. మనము నిరాశపడుతూ ఉంటాము, అనేక సార్లు నిరుత్సాహపడుతూ ఉంటాము. We tell God, మనం ప్రభుతో చెప్తాము, Lord, what has really happened in 2024? 2024 సంవత్సరంలో నిజంగా ఏం జరిగింది ప్రభు? I did not receive any great blessing. నాకు ఏమీ గొప్ప ఆశీర్వాదాలు ఏమీ రాలేదు. I'm really disappointed because I did not get any miracles at all. ఇదిగో నేనేమి అద్భుతాలు చూడలేదు కనుక నేను చాలా నిరాశపడుతున్నాను అని చెప్పవచ్చు. So what is there to thank God for? కనుక దేని గురించి దేవునికి వందనాలు చెప్పాలి? ఏముంది ప్రభుకు వందనాలు I'm చెప్పడానికి? still in tears. నేను ఇంకా కన్నీళ్లతోనే ఉన్నాను. I'm still crying out to you. నేను కన్నీరు కారుస్తున్నానని Many చెప్తా. times I feel that as though this year has been a disappointment for me. ఇదిగో నాకు చాలా ఒక నిరాశాజనకంగా ఈ సంవత్సరం ఉంది అని చెప్తాం. This is the thought of many people. ఇది అనేక మంది యొక్క ఆలోచన, అనేక మంది యొక్క మరి సమాధానమై ఉంది. But 2024 కానీ 2024 సంవత్సరము has been added to our life మన జీవితాల్లో మనకు ఇవ్వబడింది because God wanted to bless us. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. Because God really loved us and He wanted us to experience His blessing. దేవుడు తన ఆశీర్వాదాలు మనము పొందాలని, దేవుడు తన ఆశీర్వాదాలు మనం అనుభవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. That is why He added one more year to us. అందుకనే దేవుడు మరొక సంవత్సరాన్ని ఆయన మనకు జత చేస్తున్నాడు. But still, అయినా కూడా you might feel disappointed. మీరు చాలా సార్లు నిరాశపడతారు. You might feel frustrated. మీరు దానిని చాలా ఉద్విగ్నంగా మీరు But తీసుకుంటారు. today I want to tell you, కానీ నేను మీకు ఈ రోజు ఒక మాట చెప్తున్నాను. whatever be your frustration, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏదున్నా కూడా, whatever be your depression, మీ యొక్క నిరుత్సాహం ఏదున్నా కూడా, whatever be your tears and cries, ఇదిగో మీ కన్నీళ్ళు ఏమై ఉన్నా, లేకపోతే మీ యొక్క దుఃఖం ఏదై ఉన్నా కూడా, be grateful to the Lord. దేవునికి కృతజ్ఞులై ఉండండి. Be thankful to the Lord. దేవునికి కృతజ్ఞులై ఉండండి. He will never ever forsake you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. Even as the year is ending, ఈ సంవత్సరం ముగింపులకు వస్తున్నప్పటికీ we must reminisce about the past year. మనము మరి ఈ గడిచిన ఈ సంవత్సరం గురించిన మరి జ్ఞాపకాలు మనం చేసుకుంటూ ప్రవర్తించాలి. We must think about what has happened. మనము ఏమి జరుగుతుందని ఒకసారి ఆలోచన చేయాలి. You might say, if I think like that, I will become depressed. మనం ఒకవేళ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే నిరాశపడతామేమో అనుకుంటాము. But don't worry. కానీ అలాగో అనుకోవద్దు, చింతించొద్దు. Tell yourself, I have gotten through 2024 with the help of God. నేను దేవుని సహాయం చేత నేను 2024 సంవత్సరం అంతా కూడా ప్రయాణం చేశాను. I have lived 365 days through the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత 365 దినములు నేను బ్రతికాను, జీవించాను. Like the psalmist David says, అదిగో కీర్తనకారుడు దావీదు అంటాడు, if I did not believe that I will see the goodness of the Lord in the land of the living, I would have perished. ఇదిగో సజీవుల దేశమందు నేను యెహోవా యొక్క మంచితనం చూచెదనన్న విశ్వాసం నమ్మకం నాకు లేకపోతే నేను నశించిపోయేవాడిని. So still God is able to bless you. కనుక దేవుడు ఇంకను ఆశీర్వదించడానికి ఆయన శక్తివంతుడు. Still He is able to deliver you. ఆయన ఇంకను నిన్ను విడిపించడానికి ఆయన బలవంతుడు. God is not limited by time. ఇదిగో దేవుడు సమయముకు ఆయన కుదించబడవాడు కాదు. God is not limited by your limitations. ఇదిగో దేవుడు మన యొక్క పరిమితులకు పరిమితమై ఉండేవాడు కాదు. He is beyond all that. ఆయన వాటన్నిటికీ అధికంగా ఉన్నవాడు. So today, ఈ రోజున always remember, ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, as written in Psalms 136 verse 1, ఇదిగో కీర్తనలో రాయబడినట్లుగా మాట, the Lord is good. దేవుడు మంచివాడు. Give thanks
thanks to the Lord. ఓ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. For he is good. 136 కీర్తన మొదటి వచనంలో రాయబడింది. We యెహోవా దయాళుడు. We read and we see so many things around us. మన చుట్టూ చాలా వాటిని చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు But one thing always remains unchanged. ఒకటి ఎప్పుడు కూడా మార్పు లేనిదిగా ఉంటది. And it will be unchanged till the end of this world. అదిగో అది చివరి వరకు ఈ భూమి ముగింపు వరకు అలాగే ఉంటది. Till the end of time. ఇదిగో కాలం యొక్క ముగింపు వరకు అది మార్పు లేనిదిగా ఉంటది. అది ఏమై ఉంది? The fact that God is good all the time. ఒక వాస్తవం ఏదంటే అన్ని వేళలా యెహోవా దయాళుడు. And all the time God is good. అన్ని వేళలా దేవుడు మంచివాడు. He is good. ఆయన మంచివాడు. There is not even an iota, a small inch of bad in him. ఆయనలో ఇంత కూడా రవ్వంత కూడా చెడుతనము లేనే లేదు. He is the definition of goodness. ఆయన సకల మంచితనానికి ఆయన నిర్వచనమై ఉన్నాడు. There is no one who can point a finger at him and say God is bad. ఇదిగో దేవుడు చెడ్డవాడు అని ఆయనను చూసి చెప్పేవారు ఎక్కడ ఎవరు లేనే లేరు. Nowadays you see many people talking evil about God. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు మా దేవుని గురించి చెడ్డగా మాట్లాడడం, దేవుని గురించి నీచంగా మాట్లాడడం చూస్తున్నాం. They say God is cruel. దేవుడు ఏమై ఉన్నాడు? They say God is not loving. దేవుడు ప్రేమ లేనివాడు. They say God is not bothered about us. దేవుడు మన గురించి లక్ష్యం ఉంచువాడు కాదు. They say God is doing that, God is doing this, God is not just, and all those things. దేవుడు అది చేస్తున్నాడు, దేవుడు ఇది చేస్తున్నాడు, దేవుడు అది ఇది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. But how do they know the standards of goodness and justice and love? అయితే వారికి న్యాయము, ప్రేమ, ధర్మము యొక్క కొలమానము వారికి ఎలా తెలుస్తుంది? It is because God is the definition of all those things. ఎందుకంటే వాటన్నిటికీ నిజమైన నిర్వచనము దేవుడే. He is the definition of love. దేవుడే ప్రేమకు నిర్వచనం. He is the definition of goodness. దేవుడే సకల ధర్మమునకు నిర్వచనం. He is the నిర్వచనం. standard for justice. ఆయన న్యాయమునకు ప్రతీక కొలమానము. That is why man knows the good from the bad. అందుకని ఇప్పుడు మనుషునికి మంచిదేంటో చెడేంటో తెలుస్తా ఉంది. That is how man knows what is love and what is not love. ఎదుగు ప్రేమ ఏంటో ప్రేమ లేనిదేంటో మనుషునికి తెలుస్తుంది దేవుని ద్వారానే. Man cannot define these things all by himself. ఎదుగు తన ద్వారానే మనుషుడు వాటన్నిటిని నిర్వచనం చెప్పుకోలేడు. See, we are studying so many formulas in maths. మనము మ్యాథ్స్ లో లెక్కల గణిత శాస్త్రంలో అనేక ఫార్ములాస్ చదువుతాము. We are saying the value of pi is this. మనము పై యొక్క మరి విలువ ఇంత అని అంటాము. The area of the circle is derived from this formula. ఇదిగో సర్కిల్ యొక్క మరి వైశాల్యం అంతా కూడా ఇది అని ఒక ఫార్ములా మనం నిర్వచించుకున్నాం. The square root of this number is this. ఇదిగో పలానా రూట్ చేస్తే పలానా విలువ వస్తుంది అని చెప్పుకుంటున్నాం. How do you know all that? ఇవన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయి? Because someone has already done it for you. ఎందుకంటే ఎవరో వాటిని ఇప్పటికే వారు చేసి వాటిని నిరూపించి వాటిని తయారు చేశారు. Because somebody has already based all the figures and the numbers and the derivations and the formulas. అదిగో వాటి యొక్క ఆ ఫార్ములాల యొక్క డెరివేషన్స్ గాని, ఆ ఫార్ములాల యొక్క ఏర్పాటు గాని, ఆ ఫార్ములాల యొక్క పద్ధతి గాని వాటన్నిటిని వారు చేసి మనకు అందించారు. If you change the formulas and if you try something new, you will get a wrong answer. నీవు ఒకవేళ ఆ ఫార్ములాను తీసుకొని నీ పద్ధతులను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే నీకు తప్పుడు ఆన్సర్ వస్తుంది. This is the same thing with science also. అదే రీతిగా సైన్స్ శాస్త్రం విషయంలో కూడా అదే. H2O is water. H2O అంటే అది నీరు. But if you say no, H2O is not water, and if you tell something else, that is not going to change the definition of water. ఇదిగో H2O వాటర్ కాదు అని కొనికి నువ్వేదైనా చెప్పావనుకో అది నిజం కాదు, అది తప్పు అవుతుంది. But you are going to be wrong in defining water. ఇదిగో నీటిని నిర్వచించడానికి వివరించడానికి నువ్వు ఏదో చెప్పితే అది నువ్వు తప్పు అవుతుంది, నువ్వు తప్పుడు అవుతావు. In the same way, అదే రీతిగా if you think that God is not good, దేవుడు మంచివాడు కాదని నువ్వు చెప్తే, if you think that God is not loving, దేవుడు ప్రేమ లేనివాడని నువ్వు చెప్తే, if you think that he is being unjust, దేవుడు అన్యాయస్తుడని నువ్వు చెప్తా ఉంటే, that is not going to define who God is. దేవుడు ఏమై ఉన్నాడో అవి నువ్వు చెప్పడం ద్వారా నిర్వచించబడదు. That means you are wrong. దాని అర్థం ఏమొస్తుంది? దాని సమాధానం ఏంటంటే నీవు తప్పు అని. Because it has already been established and it can never be changed that God is the definition of love, justice
and of everything that is good. ఎందుకంటే సమస్త ప్రేమకు సమస్త ధర్మమునకు నిర్వచనము దేవునిలో ఉంది గనుక ఇప్పటికే అది నిర్వచించబడింది గనుక నువ్వు చెప్పినది తప్పు అవుతుంది. So today ఈ రోజున I'm going to tell you something. నేను ఒక మాట మీతో చెప్తాను. Always remember, ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకో, as the psalmist says in Psalms 136, ఇదిగో 136వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినట్లుగా God is good. దేవుడు మంచివాడు. He is good. ఆయన మంచివాడు. He will never do something that is bad towards you. ఆయన ఏదైనా తప్పు లేకపోతే ఏదైనా చెడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన చేయడు. And even though you may not be able to list out a great list of miracles and wonders that happened in 2024, 2024 సంవత్సరంలో గొప్ప గొప్ప అద్భుతాలు అన్ని ఒక లిస్ట్ చేయలేకపోయినా be sure to thank God for the basic things in your life. నీ జీవితంలో చిన్న చిన్న వాటికి నువ్వు కృతజ్ఞత చెప్పడానికి నువ్వు ఇష్టపడు. For food, for shelter, for water, for your family, for your job, for your children. ఇదిగో ఆహారం కొరకు, నీ సంతానం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ జీతం కొరకు, నీ కుటుంబం కొరకు, వీటన్నిటి గురించి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. All these are basic things that every man wants to have. ఇదిగో ఇవన్నీ కూడా చాలా ప్రాథమిక అవసరతలు ఒక మానవునికి. ఇవన్నీ నీకున్నాయి. So worldly wise, కనుక లోకపరంగా if you're having all these things, ఇవన్నీ నీకు ఉంటున్నప్పుడు start praising God. నువ్వు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. Start thanking God. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. And thank God for all the problems that you have faced too. అదే రీతిగా నువ్వు ఎదుర్కొన్న సమస్యలను బట్టి కూడా దేవుని స్తుతించు. For all the hindrances, for all the troubles that caused you to become more wiser. ఇదిగో అన్ని ఆటంకాల గురించి, అన్ని యొక్క ఆ ఆటంకాల్లో కూడా నువ్వు జ్ఞానంతో వాటిని అధిగమించడానికి ప్రభు నీకు చేసిన సహాయాన్ని బట్టి that caused you to become stronger. ఇదిగో అది నిన్ను ఇంకా బలపరుస్తుంది, నిన్ను బలవంతునిగా బలవంతురాలుగా చేస్తుంది. So worldly wise, when we read about all these things, when we thank God for all these things, మనం లోకపరంగా వీటన్నిటిని ఆలోచన చేస్తున్నప్పుడు, లోకపరంగా వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు, what can we think about spiritually? మనము ఆధ్యాత్మికంగా మనం ఏం చూడొచ్చు? Spiritually, what have we to thank for? మనము ఆధ్యాత్మికంగా వేటి కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. Every day we ought to be thankful for so many things in our spirit. ఇదిగో మన ఆత్మలో ప్రతి దినము కూడా అనేకమైన వాటికి మనము వందనాలు తెలియచేయాలి దేవునికి. First of all, thank God for the gift of his son. ఇదిగో మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు అను దైవ కుమారుని కొరకు మనం వందనాలు చెల్లించాలి. John chapter 3 verse 16 says, యోహాను సువార్త 3:16 For చెప్తుంది, God so loved the world దేవుడు లోకమును ఎంతో that ప్రేమించెను, he gave his only begotten son, తన అద్వితీయ కుమారుడైన ఒకరిని ఆయన మనకి that ఇచ్చినాడు. whosoever believes in ఆయన him విశ్వాసం ఉంచు ప్రతి వాడు should కూడా not perish but have everlasting వాడు life. నశింపక నిత్య జీవం పొందినట్లుగా వారిని అనుగ్రహించెను. That is the greatest gift that God has given to mankind. మానవునికి ప్రభు ఇచ్చినందుకు గొప్ప ఆశీర్వాదం అదై ఉన్నది. Who is this son? ఎవరు ఈ కుమారుడు ఎవరై ఉన్నారు? It is Jesus Christ who came to this earth to die for our sins. ఇదిగో మన పాపముల కొరకు, మన కొరకు చనిపోవడానికి లోకానికి వచ్చిన యేసు ప్రభువే ఆ కుమారుడు. The great God Almighty, ఆ గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు took upon the image of a man ఇదిగో ఒక మనుషుని యొక్క రూపమును దాల్చి వచ్చాడు. and became a servant, అదిగో ఒక దాసునిగా so that మార్చబడ్డాడు. he can be crucified on the cross, ఎందుకంటే కలువరి శిలువలో ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. so that he might become sin for us. ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డానికి వచ్చాడు. Philippians 2, 6, 7, 8 we read that. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. He humbled himself ఇదిగో తను తాను ఆయన తగ్గించుకున్నాడు. to become a bond servant like man. ఇదిగో మానవుని కొరకు ఒక దాసుని వలె రిక్తునిగా తను తాను మార్చుకున్నాడు. He is the king of all kings. ఆయన సమస్త రాజులకు రాజు అయి ఉంటుగా, He is the creator of everything in the universe. ఆయన ఈ సృష్టిలో సమస్తమునకు సృష్టికర్త అయిన He ఉంటుగా, is the ruler over all dominions. ఆయన సమస్త ఏలికలు లేకపోతే సమస్త He రాజ్యములకు ఆయన అధిపతి అయి ఉంటుగా, controls the forces that are in play in the earth and in the heaven and hell. ఇదిగో పరలోకములోను నరకములోను పాతాళములోను ఉంటున్న సమస్త శక్తులకు ఆయనే పైవానుగా ఉన్నాడు. But he humbled himself కానీ తను తాను తగ్గించుకొని ఉన్నాడు to become a man. ఒక మనుషునిగా మారడానికి. Why? Because he wanted to redeem man. ఎందుకొరకంటే ఆయన మనుషుని విమోచించాలని, విడిపించాలని He went ఇష్టపడ్డాడు. to the cross. ఆయన కలువరి శిలువలో ఎక్కాడు. He gave himself
himself up to die. ఇదిగో తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. He did not die because the Romans were too powerful for him. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయింది రోమియోలు తనకన్నా బలవంతులు కాబట్టి ఆయన చనిపోలేదు. He did not die because the Jews were successful in killing him. ప్రియులారా, ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోవడం కారణము ఆ యూదులు తనకన్నా ఎక్కువ తెలివైన వారని కాదు. He died because he gave himself up willingly for our sake. ఎందుకంటే ఆయన తాను ఇష్టపడ్డాడు మరణించడానికి, అందుకొరకు మన కొరకు మరణించాడు. And that is how God exhibited his love for us. ఆ రీతిగా దేవుడు తన ప్రేమను మన విషయంలో ఆయన వెల్లడి చేస్తున్నాడు. In 1 John we read chapter 4 verse 9, 10 and 19. మనము మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయములో మనం చూస్తే, this is how we know that God loved us. ఇదిగో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి మనకి ఈ రీతిగా తెలిసింది. Because he gave his son for us. ఆయన తన అద్వితీయ కుమారుడు మన కొరకు ఇచ్చున్నాడు. It is not because we loved him first. మనం ఆయనను మొదట ప్రేమించటమని కాదు, but because he loved us first. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. And that is why I told you. అందుకే నేను ఆ విషయం చెప్పాను. He is the definition of love. ఆయనే ప్రేమకు నిర్వచనమై ఉన్నాడు. Man has learned about love only because of Jesus. దేవుడు ఆ మనుషులు ప్రేమను నేర్చుకున్నది కేవలం యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారానే. Man has learned about love because of God showing his love to us. దేవుడు తన ప్రేమను చూపించడం ద్వారానే మనుషులు ప్రేమను నేర్చుకుంటున్నారు. So thank God for this great love that was exhibited through his son Jesus. ఇదిగో తన కుమారుని ద్వారా చూపించిన ఆ గొప్ప ప్రేమ కొరకై దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించండి. Thank him every day for that. ప్రతిరోజు ఆయన కొరకై స్తుతులు చెల్లించండి. And the next thing that we have to thank him for is ఆ తర్వాత దేని కొరకు మనం స్తుతించాలి అంటే the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మను వరము కొరకు స్తుతించాలి. The gift of the Holy Spirit. పరిశుద్ధాత్మను వరము కొరకు When స్తుతించాలి. Jesus was taken up from this world, యేసు ఈ లోకములో నుండి తీసుకొని the పోబడినప్పుడు disciples were left alone. అదిగో శిష్యులు వారు విడవబడ్డారు. But before he could go, అయితే వారు ఆయన వెళ్ళకమునుపు Jesus told his disciples, యేసు తన శిష్యులతో చెప్పారు, I will not leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా అయితే విడిచిపెట్టను. In John chapter 16 verse 7 to 15 says, మనము యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 7 నుంచి 15 వచనాలు it is చూసినప్పుడు, good that I go, నేను వెళ్ళుట మంచిది, because when I go, నేను వెళ్ళినప్పుడు then the counselor will come to you. ఇదిగో ఆదరణకర్త మీకు వస్తున్నాడు. He will lead you into all truth. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు. He will counsel you. ఆయన మీకు ఆలోచన He చెప్తాడు. will comfort you. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. He will be your guide. ఆయన మీకు గైడ్ గా ఉంటాడు. He will be your friend. ఆయన మీకు స్నేహితునిగా He ఉంటాడు. will teach you everything. ఆయన మీకు సమస్తమును నేర్పిస్తాడు. And Jesus went on to tell the disciples, యేసు ప్రభు ఇలాగ శిష్యులతో చెప్పడం there ప్రారంభించినప్పుడు, are so many things that I want to teach you, ఇదిగో చాలా విషయాలు ఉన్నాయి ఆయన but నేర్పించడానికి. you will not understand them now. అయితే ఇప్పుడు అవి మీకు అర్థం కావు. You will understand them when the Holy Spirit that I send from the Father teaches you all these things. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్ద నుండి మీకు పంపబడినప్పుడే ఆయనే మీకు అన్ని విషయాలు చక్కగా నేర్పిస్తాడు. He will take what is mine and give it to you. ఇదిగో నా వాటిలో నుండి తీసుకొని ఆయన మీకు అందిస్తాడు. So through the power of the Holy Spirit, కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా, as written in Galatians 4:6, గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో we రాయబడినట్లు are able to call him Abba Father. మనము ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. And we have become co-heirs with Jesus Christ. మనము యేసుక్రీస్తుతో కూడా మనము వారసులుగా వహించబడుతున్నాం. Salvation alone is not enough. రక్షణ మాత్రమే మనకు But కావాల్సింది. when you become saved, మనం రక్షించబడినప్పుడు, when you want to grow more in Jesus, మనం యేసులో ఇంకా అధికంగా ఎదగాలని ఆశపడి ఉంటే, when you want to grow more in the Lord, ప్రభువులో నువ్వు అధికంగా the ఎదగాలని power of the ఆశపడినప్పుడు, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని యొక్క the శక్తి, fullness of the Holy Spirit అదిగో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల pushes you onward. నిన్ను ముందుకు నడిపిస్తుంది. When you're depressed, నువ్వు the నిరాశపడినప్పుడు Holy Spirit will say, పరిశుద్ధాత్ముడు come అంటాడు, on my son, నా కుమారుడా, get up, pray. లేపు, ప్రార్థించు, I am there with you. నేను నీకు తోడుగా ఉంటాను. I am there with you always. సమస్తం అన్ని వేళలా నీకు తోడుగా The ఉంటాను. Holy Spirit will bring Jesus to you. పరిశుద్ధాత్మ దేవుడు యేసును నీకు అందిస్తాడు. The Holy Spirit will strengthen you spiritually. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా The బలపరుస్తాడు. Holy Spirit will carry you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మోస్తాడు. The Holy Spirit will be with you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉంటాడు. Always and always and always. ఓ నిత్యము ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. Isaiah 11:2 says, యెషయా గ్రంథము 11:2 He is the వచనంలో, spirit of understanding. అదిగో ఆయన మీద వివేకాత్మ ఉంది, He is the వివేచనాత్మ. spirit of strength. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు He is the బలమిచ్చు. spirit of Holy
holiness. ఆయన పరిశుద్ధాత్మ He ఆత్మయున్నాడు. is the spirit of the fear of God. ఆయన దేవుని భయభక్తులు నేర్ప He ఆత్మయున్నాడు. will never abandon you. ఆయన ఎన్నటిని విడిచునే విడువ He వెళ్ళించడు. will be with you. ఆయన నీకు తోడై ఉండును. So thank God for the power of the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ శక్తి కొరకే వందనాలు In చెల్లించండి. 1 John 2:27 we read. మనము మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. John says, యోహాను అంటున్నాడు, you have the anointing in you. ఇదిగో మీలో అభిషేకం ఉంది. And the anointing will teach you everything. అభిషేకం మీకు సమస్తం The నేర్పిస్తుంది. anointing will protect you. అభిషేకం మిమ్మల్ని కాపాడుతుంది. See, my beloved friends, నా ప్రియ స్నేహితులారా చూడండి, the Holy Spirit is not some sort of magic power. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో మాంత్రిక శక్తి అనుకోవద్దు. The Holy Spirit is a person. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. The person who is the giver of all gifts. ఇదిగో ఆయన సమస్త వరములు ఇచ్చువాడై ఉన్నాడు. Many of us Christians give importance to the gifts but not to the giver. అదిగో మనం చాలా సార్లు వరములకు మనము చోటిస్తాము కానీ వరములు ఇచ్చువానికి మనం ఎక్కువ చోటు You may ఇవ్వలేము. be full of gifts. నీవు వరములన్నిటితో But నింపబడిన if you వాడు. do not have the giver or you do not have a personal relationship with the giver, you are utterly useless. అయితే నువ్వు ఆ ఇచ్చిన వానితో నీకు సహవాసం లేకపోతే సంబంధం లేకపోతే నువ్వు నిష్ప్రయోజకుడివే. You might be thinking, how is it? What is it? I don't understand. ఎదుగో అది ఏంటండి, అది ఎలాగో నాకు సహవాసాన్ని నీకు అనుకుంటున్నామేమో. See, the giver is the Holy Spirit. అది ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. The gifts is what we read in the Bible, the gift of prophecy, the gift of speaking in tongues, the gift of discernment and so many other gifts. ఇదిగో మనము చదువుతున్నాము వరములు అంటే బైబిల్ చెప్పినట్లుగా ప్రవచన వరము, స్వస్థత వరము, వివేచన వరము, అద్భుతములు చే వరము, ఇవన్నీ మనం చూస్తున్నాం. Many of us, when we are saved, we read the Bible, we pray, we seek the gifts of the Holy Spirit. మనం రక్షించబడిన తర్వాత చాలా మంది మనము బైబిల్ చదువుతూ ఉంటాము, ఈ వరముల కొరకు మనం ఎంతో ఆశపడుతూ కనిపెట్టుకుంటాము, అడుగుతాం. Yes, there is nothing wrong in that. అవును, అందులో తప్పు ఏమీ లేదు. But అయినా you must give importance to the giver నీవు ఇచ్చేవానికి నువ్వు విలువ ఇవ్వాలి. as much as you give to the gifts. ఇదిగో నువ్వు వరములకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో అంత ప్రాముఖ్యత నువ్వు ఇవ్వాలి. So every day కనుక ప్రతిరోజు you must have a close relationship with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో నీకు చక్కని సంబంధం, సహవాసం ఉండాలి. Never think I can speak in tongues, that is a great blessing, or okay, that's enough. ఇదిగో ఎప్పుడు భాషలు మాట్లాడుతున్నది గొప్ప వరము చాలు అని అనుకోవద్దు. Never think I can prophesy, oh that is enough, more than enough. God has blessed me with the gift of prophecy. ఇదిగో నేను ప్రవచిస్తున్నాను, దేవుడు నాకు ప్రవచన వరం ఇచ్చాడు, నాకు చాలు, హల్లెలూయా అని చెప్పదు. Even if you have all these gifts, ఇవన్నీ ఉన్నా కూడా నీకు and if you do not have a personal relationship with the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవునితో నీకు ఒక వ్యక్తిగత సహవాస అనుబంధం లేకపోతే you will fall badly in spiritual life. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఘోరంగా పడిపోతావు. That is why we see so many children of God not able to be sustained in their ministry. అందుకని చాలా మంది వారు దేవుని సేవకులైన వారు కూడా దేవుని పరిచర్యలో వారు నిలవలేకపోతున్నారు. You will have the gifts but you will lose your soul. ఇదిగో నీకు వరములు ఉన్నాయి కానీ నీ ఆత్మను పోగొట్టుకున్నావు. The Holy Spirit is necessary for cleansing from within. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడికి అవసరము, అన్ని లోపల నుండి ఆయన శుద్ధి The చేస్తాడు. Holy Spirit is necessary for edification in your life. పరిశుద్ధాత్మ దేవుడు అవసరము, ఆయన నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. So be sure to love the giver. కనుక ఆయన వరములోంచు వరదాతలను ఇష్టపడటం Thank God every day for the Holy Spirit. కనుక ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్పడం Tell him చేయండి. every day, Holy Spirit, walk with me. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి ప్రతిరోజు, అయ్యా Holy నీకు వందనాలు. Spirit, talk with me. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, నాతో Holy మాట్లాడు. Spirit, protect me. నన్ను కాపాడు పరిశుద్ధాత్ముడా. Holy Spirit, be with me. పరిశుద్ధాత్ముడా నాతో కూడా ఉండు When అని. you say such things, అలాంటి మాటలు నువ్వు when చెప్పినప్పుడు you yearn to be in fellowship with the Holy Spirit, ఇదిగో పరిశుద్ధాత్మ దేవునితో నీవు సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడినప్పుడు then you will see great things in your spiritual life. అప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. So thank God for the Holy Spirit. కనుక దేవునికి వందనాలు తెలియచేయి. And దేవునికి వందనాలు. finally, చివరిగా what should we thank God for spiritually? మనం ఆధ్యాత్మికంగా దేని కొరకు దేవుని స్తుతించాలి. We must thank God for the hope of eternal life. మనము నిత్య జీవము గురించి నిరీక్షణ మనకున్నది, అందుకొరకు For the ప్రవర్తించాలి. wonderful gift of eternal life. అదిగో నిత్య జీవమును గొప్ప
ఆ వరము కొరకే దేవుని స్తుతించాలి. In John 14:1-3 we read. మన యోహాను సువార్త 14:1 చూస్తాం. Jesus told his disciples. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు, I am going to my Father. నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను. In my Father's house. అదిగో నా తండ్రి ఇంట. There are many dwelling places. అనేక నివాసములు కలవు. There are many mansions. అనేక భవనములు కలవు. I will go and build them for you. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. I will come back and take you. నేను మరలా వచ్చి అక్కడ ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని He వెళ్తాను. has not forgotten us, my friends. ఆయన మనల్ని మర్చిపోలేదు నా ప్రియ Even స్నేహితుడా. as this world is going into doom and destruction. ఇదిగో ఈ లోకము నాశనమునకు, లోకము భయంకర దుస్థితికి జోగుచున్నా. Even as every prophecy is being fulfilled. ఇదిగో ప్రతి ప్రవచనం కూడా చక్కగా నెరవేర్చబడుతూ Even as వస్తుంది. we anticipate the secret coming of the Lord. మనము ప్రభు యొక్క రహస్య రాకడను మనము ఎదురు చూస్తూ ఉంటుండగా Always remember ఎప్పుడు ఒకటి జ్ఞాపకం that as చేసుకో. a Christian, ఒక క్రైస్తవునిగా your most precious gift నీ యొక్క శ్రేష్టమైన బహుమానం ఏమైందంటే is the gift of eternal life. అదిగో నిత్య జీవన గురించిన గొప్ప You have వాగ్దానం. the hope of eternal life. నీకు నిత్య జీవన గురించిన నిరీక్షణ The ఉన్నది. minute you close your eyes here, ఇదిగో నువ్వు ఈ భూమి మీద నువ్వు కళ్ళు you మూసుకున్న will రోజున open your eyes in heaven ఇదిగో పరలోకములో నువ్వు and కళ్ళు you will తెరుస్తావు. live for eternity with Jesus. ఇదిగో నువ్వు నిత్యత్వం కొరకు యేసు For ప్రభుతో కూడా eternity జీవిస్తావు. with Jesus. అదిగో నిత్యత్వానికి నువ్వు యేసు There is ప్రభుతో nothing కూడా that ఉంటావు. can take away those blessings. అదిగో అట్టి ఆశీర్వాదాలు ఎవరు No తీసుకొనలేరు. man can take it away from you. ఎవరు అట్టి ఆశీర్వాదాలు తీసుకొనలేరు. No evil force can pluck it away from you. ఏ దుష్ట దురాత్మ కూడా అట్టి ఆశీర్వాదాన్ని ఎదురు లాగుకొనలేదు. Because you are saved by the blood of Jesus. ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తము ద్వారా Because you విమోచించబడ్డావు. are washed by the blood of Jesus. యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు. The gift of eternal life is sure for you. అదిగో క్రీస్తు యొక్క నిత్య జీవన గురించిన ఆ నిరీక్షణ నీకు వాస్తవంగా ఉన్నది. In 1 John 2:25 we read. మొదటి యోహాను పత్రిక 2:15 చూస్తాం. He has promised us to give us eternal life. ఆయన మనకు నిత్య జీవన వాగ్దానం చేశాడు. Your life is not going to end here. ఇక్కడ నీ జీవితం ఇక్కడతో ముగించబడదు. You will live eternally with God. నువ్వు దేవునితో నిత్యత్వానికి నువ్వు So జీవిస్తావు. do not be depressed about seeing all these things or problems around you. కనుక ఈ లోకంలో నువ్వు ఉన్న వాటిని చూస్తూ నువ్వు దయచేసి నిరాశ నిరుత్సాహపడదు. As Paul says, పౌలు చెప్పినట్లుగా all these troubles are only for a few years. అదిగో ఇవన్నీ కూడా కొంతకాలం వరకే ఈ శ్రమలన్నీ It will కూడా all pass away very soon. ఇవన్నీ కూడా త్వరలో అవి మాయమైపోతాయి, గడిచిపోతాయి. As David says, దావీదు అంటున్నట్లుగా our life is like a vapor. ఇదిగో మన జీవితము అది ఏంటంటే ఒక నీటి బుడగ వలె వదిలితే గాలిలో Like తేమ a వలె span ఉంది. of thread. అదిగో ఒక చిన్న దారపు బంతిలో ఒక చిన్న భాగములాగా It ఉంది. will pass away very soon. అది చాలా త్వరగా గతించిపోతుంది. But the one thing that will not pass away కానీ ఒకటి గతించిపోయినది ఏమైందంటే is eternal life. అది నిత్య జీవం. Forever and ever. ఓ అది సదా యుగ యుగములు So సదా you may be crying today. కనుక ఈ రోజు నువ్వు ఏడుస్తున్నా. You might be telling, I don't have any blessings to thank ఇదిగో for. నేను నాకు దగ్గర ఏమీ ఆశీర్వాదం లేదు, నేను దేవునికి వందనాలు But చెప్పాను. today, కానీ ఈ రోజు thank God for His love. దేవుని ప్రేమ కొరకు వందనాలు చెప్పు. Thank God for the guidance of the Holy Spirit. అదిగో దేవుని యొక్క నడిపింపుకు, పరిశుద్ధాత్మ నడిపింపుకు వందనాలు చెప్పు. Thank God for the assurance of eternal life. ఇదిగో దేవుని యొక్క నిత్య జీవన గురించిన నిశ్చయత కొరకు దేవునికి All వందనాలు these చెప్పు. things cannot be taken away from you. ఇదిగో ఇవన్నీ కూడా నీ యొద్ద నుంచి అవి తీసుకొనబడవు. All these things are not man given. ఇవన్నీ మనుషులు ఇచ్చినవేమి కావు నీకు. These are given by the divine power of God. ఇవన్నీ దైవ శక్తి ద్వారా నీకు అనుగ్రహించబడినవి. So cling on to them. కనుక వాటిని ఒడిసి పట్టుకో. Be worthy of His love. అదిగో ఆయన ప్రేమకు తగినట్లుగా జీవించు. Walk with the Holy Spirit. పరిశుద్ధాత్మతో కూడా జీవించు. And anticipate eternal life. అదిగో నీ జీవితంలో దాన్ని అంగీకరించు, The విశ్వసించు. Lord will surely bless you. ప్రభువుని నిత్యంగా Come ఆశీర్వదిస్తాడు. on, let's all pray together. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. We are in the presence of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ యొక్క సముఖములో ఉన్నాం. The power of the Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క బలము will surely deliver you. ఆ నిత్యముగా మీకు మిమ్మల్ని He will విడిపించును. surely bless you. ఆయన మిమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించును. He will surely give you the gift of eternal life. ఆయన నిత్య జీవన గురించిన వాగ్దానం, ఆ నిరీక్షణ మీకు One ఇస్తాడు. sister is praying for itching, severe itching in her body parts. అదిగో తన శరీర భాగముల్లో భయంకర దురద నిమిత్తం ఒక సిస్టర్ ప్రార్థన I చేస్తున్నారు. cannot tell you where you have this itching. ఇదిగో మీకు ఈ బలహీనత, ఈ కష్టం ఎక్కడుందో నేను చెప్పలేను. But you are suffering a lot because of that. కానీ దాన్ని బట్టి మీరు చాలా You are బాధపడుతున్నారు. too scared to go to the doctor. డాక్టర్ దగ్గరికి
దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా Today భయపడుతున్నారు. I pray, కానీ ఈ రోజు నేను ప్రార్థన Lord చేస్తున్నాను. Jesus, ప్రభువైన యేసు, let your blood be sprinkled on that ఇదిగో heart. ప్రభువా తండ్రి సహోదరి మీద నీ రక్తము ప్రోక్షించబడును గాక. And in the name of Jesus, యేసుక్రీస్తు యొక్క నామమున may you be healed. వారు స్వస్థత పొందుదురు గాక. Lord, I pray that every skin allergy will go away in Jesus' name. యేసు ప్రభువా ప్రతి విధమైన స్కిన్ అలర్జీ ఇప్పుడు యేసు నామములో తొలగిపోవును గాక. Lord, I pray that my people will be delivered from all sorts of depression and frustration. ప్రభువా భయంకర నిరాశ నుంచి నిటూర్పుల నుంచి ప్రజలందరూ విడిపించబడాలని ప్రార్థిస్తున్నాను. Take away the thoughts of suicide from them. ప్రభువా ఆత్మహత్య ఆలోచనలు వారి యొద్ద నుండి తీసివేయండి. Lord, I pray that they will be mentally be happy and free. ప్రభువా వారు తండ్రి మానసికంగా వారు సంతోషంగా ఉంటారని నా Remove all ఆశపడుతూ the ప్రార్థిస్తున్నాను. obstacles for marriage. తండ్రి వివాహముల కొరకు ఉన్న Bring good ఆటంకాలను life తీసివేయండి. partners. ప్రభు మంచి జీవిత భాగస్వాములను Bless అనుగ్రహించండి. their family life. వారి కుటుంబాల జీవితాలు Give the gift ఆశీర్వదించండి. of a child. ప్రభు బిడ్డల ఆశీర్వాదం ఇవ్వండి. Lord, many years they have been praying. ప్రభు అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారేమో. Give them the gift of a child. ప్రభు బిడ్డల ఆశీర్వాదం They అనుగ్రహించండి. have spent so much for treatment. ప్రభు ట్రీట్మెంట్ కొరకు చాలా Do వారు a ఖర్చు పెడుతుంటారు. miracle in their life. వారి జీవితంలో మహాద్భుత కార్యం Holy జరిగించండి. Spirit, change everyone who is going away from you. ఇదిగో నీ యొద్ద నుండి జారిపోతున్న ప్రతి ఒక్కరి చిత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అద్భుతం So చేయండి. many parents are praying for their children. ఇదిగో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. Lord Jesus, deliver them from the hands of Satan. ప్రభు సాతాను యొక్క హస్తాల నుంచి వారిని విడిపించండి. Deliver them from the hands of the evil one. ప్రభు తండ్రి దురాత్మ నుండి వారిని విడిపించండి. May the power of the Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క శక్తి convict them of their sin. తండ్రి వారి పాపములను ఒప్పింప చేయును గాక. Give them peace and joy in their life. ప్రభు వారి జీవితంలో సంతోషము సమాధానం I అనుగ్రహించండి. pray that you will heal everyone who is watching this program. ప్రభు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నా Heal them ఆశిస్తున్నాను. from all sorts of physical problems. ప్రభు శారీర సంబంధమైన ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. Heal them from all sorts of mental problems. ప్రభు తండ్రి మానసికమైన సమస్యలన్నిటిని విడుదల And దయచేయండి. help them to grow spiritually. ప్రభు వారు ఆధ్యాత్మికంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి. Help them to grow more and more. ప్రభు నీలో అధికంగా వృద్ధి కావడానికి Lord, సహాయం as చేయండి. they read the Bible, వారు బైబిల్ చదువుతూ ఉంటుండగా help them to understand your Bible, ప్రభు బైబిల్ బహుగా చక్కగా అర్థం to కావడానికి సహాయం love your చేయండి. word. ప్రభు నీ మాటలు అర్థం చేసుకోవడానికి Lord Jesus, ప్రభు యేసు you are the one who is the fountain of all blessings. ప్రభు నీవే సకల ఆశీర్వాదాలకు ఓటమై ఉన్నావు. May your blessings overflow in us, Lord. ప్రభు మాలో నీ ఆశీర్వాదములు పొంగి పొర్లును Even గాక. as this year is ending, ప్రభు ఈ సంవత్సరం ముగింపు I అవుతుండగా pray కూడా that all the pending court cases, ప్రభు పెండింగ్ కోర్ట్ కేసులన్నీ all కూడా the pending problems, ప్రభు ఆగిపోయిన సమస్యలన్నీ all కూడా the pending things that are facing so much of difficulties, obstacles, ప్రభు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్న ఆగిపోయిన పనులన్నిటికి కొరకు everything will come to pass. సమస్తము నెరవేర్చబడును గాక, సఫలమగును గాక. Let them enter into 2025 with hope and joy. ప్రభు 2025 సంవత్సరములో మంచి నిరీక్షణతో సమాధానముతో వారు ఎదుర్కొందురు గాక. Wipe away their tears వారి కన్నీటినంతటిని తుడిచివేయండి. and strengthen them. వారిని బలపరచండి. Strengthen them. బలపరచండి. Heal them completely. సంపూర్తిగా వారిని ప్రభు In స్వస్థపరచండి. Jesus' name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.